సో మీరు ఇప్పటి వరకు చెప్తున్నారు కదా పిల్లల్ని అలాగా ప్రిపేర్ చేస్తాం ఇలా ప్రిపేర్ Yes. చేస్తాం అది ఇది అని చెప్పి. కానీ స్టూడెంట్స్ ఏరో ఫాల్కన్స్లోనే జాయిన్ అవ్వాలి. ఇంకా మిగతావి అవన్నీ పక్కన చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉండని ఉండకపోని ఫేక్ అవన్నీ ఏదైనా కానీ ఏరో ఫాల్కన్స్లో జాయిన్ అయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ అనడానికి మీ దగ్గర ఏం భరోసా ఉంది? స్టూడెంట్ ఫ్యూచర్ అద్భుతంగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఒక అద్భుతమైన ఇండస్ట్రీలోకి ఫస్ట్ వస్తున్నారు. ఒక అద్భుతమైన ఏవియేషన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇంతవరకు బయట ఎవరికి తెలియని అంత బాగా ప్రచారంలో లేని ఒక ఫీల్డ్ అండ్ లోపల ఎంత గ్రేట్ ఫ్యూచర్ ఉంటుందని కూడా తెలియదు. సో అట్లాంటి ఫ్యూచర్ని ఫస్ట్ ఎన్నుకోవటమే వాళ్ళు ఫస్ట్ ఒక సక్సెస్లోకి వచ్చినట్టు. దాంతోపాటు స్టూడెంట్ని ట్రైన్ చేయడమే మా డే టార్గెట్ లాగా పెట్టుకున్నాం మేము. దాన్నే సాటిస్ఫైగా మేము ఫీల్ అవుతున్నాం మేము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లల మీదే కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాం మేము. ఇక ఈ కాంబినేషన్స్లో ఇంకా పిల్లల కెరియర్ అనేది ఎందుకు ఆగుతుంది? అండ్ ఆపర్చునిటీస్ బయట అలానే ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టుగా మేము వేసుకున్న ప్లానింగ్ కానీ స్ట్రాటజీస్ కానీ అంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ అనదర్స్ వన్ బికాజ్ ఎందుకంటే మా స్ట్రగుల్స్ వేరు, మేము పడిన స్ట్రగుల్స్ వేరు, ఒక చిన్న జాబ్ కోసం నేను పడిన స్ట్రగుల్స్ వేరు, ఇట్లా మా టీం పడిన స్ట్రగుల్స్ వేరు. జాబ్ రాక సూసైడ్లు చేసుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నారు. మా క్లాస్లో టాపర్స్ లాగా నిలిచిన వాళ్ళు కూడా చనిపోయారు. అలాంటివి చూసిన మేము ఒక పిల్లల కెరియర్ కోసం పోరాడే తత్వంలో ఉంటాం. కానీ మేము ఏదో ఫీజుల కలెక్షన్స్ కోసం కమర్షియల్గా కాదు. సో కమర్షియల్గా అంటే ఫీజులు ఎందుకు తీసుకుంటారంటే ఇట్స్ సింపుల్ థింగ్. ఎంత ఆర్గనైజేషన్ నడపడానికి ఒకరోజు ఏసీ ఫీజు, ఒకరోజు ఏసీ కరెంటు బిల్లులు కానీ వాష్రూమ్ ఖర్చులు కానీ ఎంత అవుతాయో మనకు తెలుసు. సో దట్ ఒక ప్రాపర్గా మేము పుట్టిందే దీనికోసమే అనిపిస్తుంది అండి. అంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి నాకు ఇది రావట్లేదు కానీ వి బర్న్ ఫర్ దిస్ అన్ని ఒక ఫీలింగ్ అయితే మాకు చాలా గ్రేట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఎవ్రీడే మా ఆ సాటిస్ఫాక్షన్ కోసం పరిగెత్తడంలో హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. అంటే పిల్లలకి ఏంట్రా ఈరోజు వీళ్ళు ఇంకా ఇంత సిలబస్ ఎందుకు ఫినిష్ చేయలేదు, ఎట్టి పరిస్థితులు చేపించాలి, ఈ ఫైర్ ఉంటుంది చూసారా, అది ఉంటుంది అనమాట టీంలో. సో దట్ పిల్లలకి కెరియర్ మిస్ అవ్వటం అనేది ఇక్కడ ఉండదు. ఓకే. సో అంటే మీరు ఏదో కమర్షియల్ పర్పస్ మీద కాకుండా మీరు ఆల్రెడీ అలాంటి స్ట్రగుల్స్ ని చూసి వచ్చారు కాబట్టి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, ఇలాంటి సిచ్యువేషన్ అలాంటి వాళ్ళకి రాకూడదు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, మా ఏరో ఫాల్కన్స్ నమ్ముకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్లోకి ఎప్పుడు చూడటం, వాళ్ళు ఎప్పుడు హైట్స్కే ముందుకు వెళ్తారు. కానీ బికాజ్ అంటే మేము చూసి వచ్చాం, మేము పడొచ్చాం, మేము ఏడ్చొచ్చాం, మేము బాధపడి వచ్చాం, మేము స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాం, మేము లైఫ్లో ఎన్నో కోల్పోయి వచ్చాం. సో ఇవి నెక్స్ట్ జనరేషన్ కోల్పోకుండా ఉండడం కోసమే ఏరో ఫాల్కన్స్ అనేది. నేను అందుకే అంత గట్టిగా ప్రతిరోజు ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరు పరిగెత్తుతారండి? ఎవరు పరిగెత్తారు? 2-3 రోజులు పరిగెత్తే బోర్ వచ్చేస్తుంది, భారం అనిపిస్తుంది, ప్రెషర్ అనిపిస్తుంది, మనకి ఎందుకులే అనిపిస్తుంది. అవి మాకు అనిపించట్లేదు. సో దట్ మాకే అనిపిస్తుంది అనమాట, సమ్వేర్ మనల్ని గాడ్ పుట్టించింది మన అంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసి మమ్మల్ని ఇంత ప్రాబ్లమ్స్ లో పెట్టి మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని బాధ పెట్టింది ఇంతమంది పిల్లల కోసమేమో అని మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ అనుకున్నాం. నేను చేసే ప్రతిదీ, మా అమ్మ నేర్పించిన ప్రతిదీ, మా టీచర్స్ నేర్పించిన ప్రతిదీ, మేము లైఫ్లో ఫేస్ అయిన ప్రతిదీ, ఓకే ద బిహైండ్ ప్రాబ్లమ్స్ వెనక వల్ల మేము స్టూడెంట్స్ కోసం ఇట్లా చేయాలేమో అని నాకు అది కూడా హ్యాపీగానే అనిపించింది. సో చాలా మంచి విషయం. అంటే మీరు అలాంటి ఫేజ్ లో నుండి వచ్చారు కాబట్టి ఇంకొకరు ఎవరు ఇబ్బంది పడకూడదు. బికాస్ ఆఫ్ దిస్ పర్పస్ మీరు అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నన్ను చూసి కూడా చాలా మంది కాపీ క్యాట్ అంటారు కదా, సో ఇట్లా నడపొచ్చు, ఏదో ఫీజులు వస్తాయి అన్నట్టుగా కాపీ క్యాట్ చేసేవాళ్ళు కూడా ఫార్ములాస్ని ఏదో మనం ఇట్లా నడుపుతున్నాం అట్లా నడుపుతున్నాం అని ఫార్ములాటిక్గా ఏదో ఫీల్ అవుతారు. కానీ దేర్ ఈజ్ ఏ వన్ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఎట్లా అంటే రియల్ గోల్డ్ వేరు, గోల్డ్ లాగా మార్చుకునే బంగారు పూత వేరు. సో అది ఇన్బుల్ట్లో నుంచి వచ్చిన శక్తి వేరే ఉంటుంది కదా. సర్లేండి చేసుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కోటెడ్ ఎప్పుడు కోటెడే సార్. ఒక పీరియడ్ ఉంటుందా, తర్వాత అది తుప్పు పట్టిపోతుంది, తర్వాత జనాలకు తెలుస్తుంది, అది తర్వాత చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో మీరు ఎంత మంచి సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం అంతా హ్యాపీగా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం. దట్స్ ఫర్ వెరీ ష్యూర్. ఇంకా మీరు ఇప్పుడు
ఇన్ని మంచి మంచి విషయాలు చెప్తున్న దిలీప్ సార్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే మనకి కరోనా టైంలోనే చూసుకున్నాము. ఆ కరోనా టైంలో ఏంటంటే మొత్తం అంతా డిజిటలైజేషన్ చేసేసారు. అవును. అప్పుడే మనకి బోర్డింగ్ పాస్ బయట కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక విషయం విషయం తెలిసింది. తెలిసింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అవును. మరి ఇంకా మనకు అప్కమింగ్ డేస్ 2035, 2050 అలాగా గనక మనం పోతూ ఉంటే మొత్తం అంతా మ్యాన్ పవర్తో అవసరం లేకుండా కంప్లీట్ డిజిటలైజేషన్ అయిపోతుంది. ఏఐ రోబోస్ వచ్చేస్తాయి. మరి అలాంటప్పుడు ఎలా పిల్లల్ని మీరు ఇంకా ఇన్స్టిట్యూషన్ నడిపే అవకాశాలు ఉంటాయి? అంటే వన్ థింగ్ అండి, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏఐ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పటి వరకు యాక్యురేట్గా ఇంకా ఏం లేదు. అది ఎగ్జాక్ట్ యాక్యురేట్. ఇప్పుడు మనకి ఒక ఫోటోగ్రాఫ్ కావాలని మనం జెమినీలోనో దేనిలోనో అడుగుతామండి, అంత యాక్యురేట్గా ఏఐ ఇంకా ఇవ్వలేదు. సో ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ అని ఆ ఏఐ ఇచ్చిన డెవలపర్సే చెప్తున్నారు. ఓహో. ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ అని. సో హ్యూమన్ కెనాట్ డూ మిస్టేక్స్. అంటే మనం అది మనకి నాలెడ్జ్ లేకో, మనకి తెలియకో, మనకి సరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకో నార్మల్గా ఏ మనిషి అయినా చిన్న చిన్న తప్పులు చేస్తారు. సో ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో ఇది ఒక చిన్న అసిస్టెంట్ లాగా ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయీకి ఒక పక్కన అసిస్టెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చొని పని చేస్తున్నాను అనుకోండి, ఈ స్టెప్ అయిపోయిందా, ఆ టికెట్ వెరిఫై చేసావా అని పక్కన సజెషన్ ఇవ్వడానికి పనికి వస్తుంది. కానీ ఏఐ ఉండి మొత్తం పనులన్నీ చేయటం కష్టం. ఇప్పుడు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ముసలోళ్ళు అయిపోయి మనం ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం. ఓకే. అంటే ఇప్పటికి దేవుడి దయ వల్ల అయితే ఇప్పుడు అంత దూరం ఇప్పుడు మన ఆలోచించాల్సిన అవసరం లేదు. జనరేషన్, మన స్టూడెంట్స్ జనరేషన్స్ వరకు మనం హ్యాపీగా మన ఉద్యోగాలు చేసుకుని మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత మనం ఉండం కాబట్టి అప్పుడు మనకు తెలియదు. చాలా మంచి వ్యాలిడ్. నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఎందుకు అని అంటే నాకు ఇప్పటి వరకు ఇదే డౌట్ ఉండింది. ఎందుకనంటే మీరు అంతకు ముందు కూడా చూసారు, న్యూస్ రీడర్స్ అవసరం లేకుండా ఒక ఏఐ వచ్చేసింది అని చెప్పాను. కానీ అందరికీ అరే ఇంత కష్టపడి జర్నలిజం చేసి మళ్ళీ ఇదేంట్రా అని చెప్పి అనుకున్నారు. కానీ అది ఇంకా డెవలప్ అవ్వలేదు. మీరు అన్నట్టే అది కూడా ప్రక్షాళన జరిగింది అనేది ఒకటి వచ్చిందండి న్యూస్. అది అప్పటికప్పుడు ఏ జనరేట్ చేసి ఏం చెప్తుంది. మూసి ప్రక్షాళన అనే ఒక వర్డ్ పలకడంలో ఎంతవరకు చెప్తుందండి. ఆ చేసినోడు మన తెలుగు కూడా మన చాగంటి గారు లాగా, గరికపాటి లాగా తెలుగు స్పష్టంగా మాట్లాడగలరా? అది ఇప్పుడల్లా ఇంపాసిబుల్ అండి. అది ఒక టెక్నాలజీ రేజ్ అవుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది అది చూసుకునేప్పటికీ ఒక 20-25 ఇయర్స్ గట్టిగా అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడున్న జనరేషన్స్ ఒకవేళ నిజంగానే జాబ్ వచ్చినా మనకి 25-30 ఇయర్స్ అప్పుడు ఇంకొంచెం వర్క్ ఇంకొంచెం క్లారిటీగా, ఇంకొంచెం క్లియర్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు 9ంటికి రావాలి, ఇంకా రాలేదేంటి, ఇంకా 9:10కి మీరు ఈ పని చేయాలి, కొంచెం ఆ పని గురించి మీరు చూడండి, రిమైండ్ చేసి మనకు కావాల్సిన కొన్ని ఇవ్వడానికి కోసమే ఏఐ ఉపయోగపడుతుంది. కానీ ఏఐలైన్ ఎయిర్పోర్ట్లో మొత్తం ఏఐ రాదు, ఇప్పుడల్లా రాలేదు. అంటే పిల్లలు కూడా చాలా చక్కగా అబ్బా సరేలే అయితే అని చెప్పి చాలా పేరెంట్స్ కూడా ఇప్పుడు నాకు చాలా పేరెంట్స్ మా టీంకి ఫోన్ చేస్తున్నారు, ఎటు సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, అక్కడ జాబ్స్ అక్కడ ఎలా ఉంటాయి ఆ కోడింగ్ సంబంధించి. సో ఇక్కడంటే కొంచెం మ్యాన్ పవర్ ఉండే ఇవి అంత మెంటల్ ప్రెషర్ కూడా ఉండదు. ఇక్కడ చాలా ఆడుతూ పాడుతూ చేసుకుంటారు కాబట్టి పిల్లలు. సో చాలా మంది పేరెంట్స్ అసలు ఈ ఏవియేషన్ కొత్తగా ఉంటుందండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, అసలు ఎయిర్లైన్స్లో జాబ్ అంటేనే చాలా ఇదిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అనే వస్తారు. సో అట్లానే మేము చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో దిలీప్ సార్, ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటంటే, మనకి సాఫ్ట్వేర్ దాంట్లో గూగుల్ తర్వాత మిగతా పెద్ద పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటివే చాలా మందిని లే ఆఫ్ చేసేస్తున్నారు. మరి ఈ ఎయిర్లైన్స్ సంగతికి వచ్చేసరికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎయిర్లైన్స్ లో లే ఆఫ్లు మీరు కరోనా అప్పుడు కూడా మీరు చూడలేదండి. అప్పుడు రావద్దన్నారు, ఆ 1-2 months రావద్దన్నారు. వాళ్ళని జస్ట్ కొంతమంది ఇంతవరకు లిమిటెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి అంతమందిని వేసుకొని మిగతా వాళ్ళని హోల్డ్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక చిన్న లాజిక్, డే బై డే పాపులేషన్ పెరుగుతుంది, అందరికీ ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకునే స్కిల్స్ వచ్చేసినాయి, అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి, అందరికీ లగ్జరీ అలవాటు అయిపోయింది, టైం వాల్యూ ఎక్కువైపోయింది, అందరూ ఫ్లైట్లోనే తిరగాలి. పాపులేషన్ పెరుగుతుంది, ఫ్లైట్స్ పెరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి, మరి ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది, స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా. సో ఇంకా ఇది పాపులేషన్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతుందే కానీ ఇంకా ఫ్లయింగ్ అనేది తగ్గదు కదా. ఫ్లయింగ్ డెస్టినేషన్స్ కూడా పెరుగుతుండే, మనకి టైం అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది ఇప్పుడు.
సో అట్లాంటి అందరూ టైంలో కూడా షార్ట్ వే షార్ట్ షార్ట్ కట్ వే షార్ట్ ఇలాంటి డిస్టెన్స్ అంతా చూసేసుకుంటున్నారు కాబట్టి సో అసలు దీనికి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అనమాట. సో అందుకని అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని మనం హ్యాండిల్ చేయాలంటే లిటరలీ మనకి 60 to 100 మెంబర్స్ కావాలండి. బో మరి ఒక డైలీ aircraft. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని ఆ 1-2 hours ఆఫ్ టైంలో అలాంటిది రోజుకి ఎన్ని వేల ఎన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్, ఎన్ని డెస్టినేషన్స్, ఎన్ని ఎయిర్పోర్ట్లు, మరి అప్పుడు ఎంతమంది స్టాఫ్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లోకి సెటిల్ అయిపోయి ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్లో ఉండి నెక్స్ట్ 10 to 15 years ఆఫ్ టైం వస్తుంది చూసారా, ఆ టైంకి వీళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వచ్చేస్తారు. ఓకే. అంటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక మంచి పొజిషన్లోకి వచ్చేస్తారు అనమాట. ఆపర్చునిటీస్, లే ఆఫ్స్, టర్మినేషన్స్ అన్న విషయంలో అసలు ఆలోచించే ప్రసక్తే లేదు. లేదండి అసలు లేదు, అసలు 100%. చూడడం కూడా ఓకే. నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇంకా రిక్వైర్మెంట్ మాకు దొరకట్లేదు అని మీరు చూసారు కదా, మన ఇండిగో Indigo క్రైసిస్ వచ్చినప్పుడు ఇంకా పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. అవును. పైలట్సే సరిపోవట్లేదంటే మరి గ్రౌండ్ వాళ్ళు అసలు మాకు కంటిన్యూస్గా ఫోన్స్ వస్తాయండి. అరే మొన్నే కదా పిల్లల్ని ఇచ్చావంటే లేదు మళ్ళీ కావాలి. మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంది. మా స్టాఫ్ని అడుగుతాం మనకి పిల్లలు కావాలి, ఏరి తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి టైం వచ్చేసిందండి, ఉన్న పిల్లలందరికీ జాబ్ వచ్చేసి వెళ్ళిపోయారు. అమ్మ ఇంకా పిల్లలు కావాలంటే ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక 100 మంది కావాలంటే ఏరి ఉన్నారు అన్ని బ్రాంచ్ల్లో అని అడిగితే ఇక లేరు సార్, ఇక మేము కనాలి, ఇంకా Good joke, good joke. మేము కనాలి సార్ అంటారు. Yes, sir. దిలీప్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి అమ్మాయిలకి సేఫ్ లేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు, అవుతారు. అపోహ. Hmm. ఎస్పెషల్లీ పల్లెటూళ్ళ నుండి వచ్చిన వాళ్ళే కానీ కొంతమంది ఏంటంటే చీకటి పడిపోయినాక బయటకు కూడా రారు. ఇప్పటికీ ఆడపిల్లల్లో కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇదేంటంటే ఎంత డిగ్నిటీగా ఉంటుందో, ఏ ఇండస్ట్రీకి తగ్గ ప్రెజర్ ఆ ఇండస్ట్రీకి ఉంటుంది. అలాగే కాస్టింగ్ కౌచ్ అని కానీ ఇలాంటివి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఐ థింక్ ఐ డోంట్ నో ఈజ్ దిస్ రైట్ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ ఆర్ నాట్, బట్ మై క్వశ్చన్ ఈజ్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ? ఉమెన్కి 100కి 1,00,000% ఇది చాలా సేఫ్ అండి, ప్రతిదీ. బికాజ్ ఎందుకంటే మీకు ఎయిర్పోర్ట్ అనేది అంత ఓపెన్గా కనిపించే ఏరియా. ఫ్లైట్ అనేది ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాము, మనకి క్యాబిన్ క్రూ అనేది అట్లా ఓపెన్గా కనిపించే క్యాబిన్ క్రూస్. ఎప్పుడు క్రౌడ్ ఉంటానే ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలకి సేఫ్టీ లేదని ఎలా అంటారు? కొన్ని వేల మందిలో, కొన్ని వందల మందిలోనే ఉంటాం మనం. ఓకే. ఇంకా ఆఫీస్ అయిపోయిందంటే క్యాబ్ ఎక్కి కూర్చుంటాము, మన ఇంటికి మనం వచ్చేస్తాము. మళ్ళీ పొద్దున్న 3 4 షిఫ్ట్ వేస్తారు, మళ్ళీ వచ్చి క్యాబ్ ఎక్కి కూర్చుంటాం, మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చి కూర్చుంటాం. దట్స్ ఇట్, అంతే. ఇంకేముంది ఇక్కడ? అందులో సేఫ్ గురించి ఆలోచించాల్సిన మాట లేదు. Okay. అంటే ఇంకా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఇంకా సేఫ్. అమ్మాయిలకి ఎక్కువ సేఫ్ అండి. Okay. అమ్మాయిలకి అంటే మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఆ ఎయిర్లైన్స్ నుంచి చాలా కఠినంగా ఉంటాయి. సో అట్లా ఉమెన్స్కి సంబంధించిన చాలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అన్ని ఎయిర్లైన్స్ ఫాలో అవుతాయి. సో ఉమెన్స్ అబ్యూజ్ చేయటం కానీ, హెరాస్మెంట్ కానీ, ఇవన్నీ ప్రతి ఎయిర్లైన్స్లో మన ఐపీసీ నుంచి తీసుకొని ఆ సంస్థలు ఇవి ఫాలో అవుతాయి. ఓకే. గైడ్ లైన్స్ కూడా దానికి సెపరేట్ చేస్తారండి. ఏదో నేను మామూలుగా నేను చెప్పట్లేదు కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఎందుకనంటే అంటే సింపుల్ అండి. ఒక ఆర్గనైజేషన్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఒక అమ్మాయి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హెచ్ఆర్ కానీ లేకపోతే మేనేజర్లు కానీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా గోకటం చేయటం, ఏదైనా విసిగించడం లాంటివి చేశారనుకోండి, అమ్మాయి ఒక చిన్న మెయిల్ చేస్తే చాలు, ఇంకా పైనుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి తాడ తీసేస్తారు స్టాఫ్ అందరిని. ఓకే. ఇంకా ఏవియేషన్లో లేకుండా బ్లాక్ చేసేస్తారు వాళ్ళని. కంప్లీట్ వర్క్ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ఓకే. అందుకోసమని అసలు ఈవెన్ పైలట్స్ కానీ ఎవ్వరు కానీ అందరూ నీట్గా మాట్లాడి వెళ్ళిపోతారే కానీ ఏ క్యాబిన్ క్రూ అయినా గ్రౌండ్తో ఎవరితో అయినా కానీ పిచ్చి నగరాలు ఎవరు వేయరు. ఓకే. వేయడానికి కూడా ధైర్యం ఉండదు. ఓకే. ఆ భయం ఉంటుంది సో ఇంత రూల్స్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో పేరెంట్స్ అంత మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే కొంతమంది ఫీల్ అవుతారండి, ఆ బట్టల్లో ఆ స్కట్లు వేసుకుంటున్నారు అవి వేసుకుంటారు అని. బట్ అవన్నీ లోపల స్టాకిన్స్ ప్యాంట్లానే ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ అవి చాలా మందికి తెలియదు. అవి స్కిన్ కలర్ లో ఉండడాన్న స్కిన్ షో చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తారు, కానీ అట్లా ఏమి ఉండదు అన్నమాట. ఇంకా కొన్ని ఎయిర్లైన్స్ బ్లేజర్స్ వేసుకుంటారు, కొన్ని ఎయిర్లైన్స్ శారీస్ ఉంటాయి. సో అన్నిట్లోనూ స్కట్లు వేయాలి, అన్నిట్లోనూ స్కిన్ షో అనేది నెవర్, అసలు అట్లా ఉండదు అనమాట. సో ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ women, ఎస్పెషల్లీ women. ఇంకా బాయ్స్ కి రక్షణ లేదు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక చిన్న మెయిల్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా గానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కోసం ఒక సెపరేట్ టీం ఉంటారండి. సో మనకి ఏరో ఫాల్కన్స్ నుండి చాలా మంది స్టూడెంట్స్ ని మీరు పంపించారు, తర్ఫీజ్ చేసి ట్రైన్ చేసి పంపించారు. చాలా మంది పైలట్స్, ఎయిర్ హోస్టెస్,
ఓ సో కాల్డ్ ఇండస్ట్రీస్లో సెటిల్ అయిపోయారు హ్యాపీగా పిల్లలు. మరి అబ్రాడ్కి వచ్చేసరికి ఎలాగ ఆపర్చునిటీస్ ఉంటాయి? అదేనండి, ఫస్ట్ ఒక 2.5 ఇయర్స్ మన ఇండియాలో మన డొమెస్టిక్ రేంజ్లో పనిచేస్తారు. ఆటోమేటిక్గా 2.5 ఇయర్స్ అయిపోగానే వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి. ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోతారు అనమాట ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి.